హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ వల్లి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సారీ, కాస్త లేట్ అయింది వీడియో పోస్ట్ చేసేయడానికి. ఎడిటింగ్కి అయితే టైం సరిపోలేదండి. అదేంటో పండుగలు వస్తే పని ఎక్కువైపోతుంది, క్షణం తీరిక ఉండదు. సరే, మా బుజ్జి పాప పుట్టాక ఇదే ఫస్ట్ సంక్రాంతి కదా, అన్నీ కొంచెం ఎక్కువ చేయాలనుకుంటాను నేను. చెల్లి అయితే నైట్ అంతా ముగ్గు అయితే కంప్లీట్ చేసింది. తర్వాత ఎప్పుడు మేము భోగి మంటలు వేసుకునే వాళ్ళం. ఈసారి మా బుజ్జి దాంతో కూడా ఆవు పిడక వేసి వేయించామన్నమాట మంటల్లో. మొత్తం మేమైతే ప్యాక్ అయిపోయామన్నమాట. మా అపార్ట్మెంట్లో అయితే ఇయర్కి తగ్గ చెక్కలన్నీ, పనికిరాని వస్తువులన్నీ బాగానే జమ అవుతాయన్నమాట. అవన్నీ కలిపి భోగి రోజు వేసేసుకుంటాం. అమ్మ వెలిగించేసింది, తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీ వేసేసుకున్నాం అన్నమాట. యాక్చువల్గా అయితే మా అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు, మిగిలింది మా ముగ్గురు ఫ్యామిలీస్. అందుకే ఎప్పుడు మేమే వేసుకుంటాం. అయిపోయాక ఇంకా మంటల చుట్టూ తిరిగి చలి కాంచుకుంటున్నాం అన్నమాట. ఎప్పుడు అయితే మేము మా పిల్లల గ్యాంగ్ అంతా కాలనీలో రౌండ్స్ వేసుకుని వస్తాం. ఎక్కడెక్కడ మంటలు వేశారు, ఎంత పెద్ద మంటలు వేశారు, ఎంత ముగ్గులు వేశారు అని అంతా తిరుక్కుంటూ నెమ్మదిగా ఇంటికి వచ్చేవాళ్ళము. కానీ ఎదిగే కొద్దీ అలవాట్లు అనేవి మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు కూడా అంతే. మామూలుగా అయితే ఊర్లో భోగి మంటలు వేసి ఆవు పిడకల దండ ఆ మంటల్లో వేసేస్తారు. తర్వాత ఆ మంటల్లోనే వాటర్ కాగపెట్టుకుంటారనమాట. ఆ నీళ్ళతో స్నానాలు చేసేసి ఆ మంటల్లో ఉన్న బూడిద బొట్టు పెట్టుకుంటారు. ఇదంతా తెల్లవారుజామునే అయిపోతుందన్నమాట. మేమైతే ఆ భోగి మంటల చుట్టూ ఏ పాటకి డ్యాన్స్ చేయాలా, ఏ సాంగ్స్ పెట్టుకోవాలా ఊపు రావడానికి అని ఎన్నో యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ ఏదో ఒకటి మంగ్లీ సాంగ్స్ అని, ఆ సాంగ్స్ అని, ఈ సాంగ్స్ అని, ఇక ఏదో సంక్రాంతి పాటలు అన్నీ పెట్టుకుని అయితే మేము ఆ భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఉన్నాము. భోగి మంటలు వేయకముందు ఎంత చలిగా ఉందో, వేసాక అంత చెమటలు కారిపోయాయి. ఇంకా అదంతా అయిపోయాక మా బుజ్జిగాడిది ఇవాళ భోగి కదా, సో భోగి కోసం అని చెప్పేసి మేము భోగి పళ్ళు పోయాలి కదా, సో దానికోసం ఈ ప్రిపరేషన్స్ అనమాట. మా అమ్మ చెల్లి అయితే స్టాండ్ ఫిక్స్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంట్లో అరిటాకులది కర్టెన్ ఉంది, సో దాన్ని ఆ స్టాండ్కి ఫిక్స్ చేసేసుకున్నాము. ఇంట్లో ఏ డెకరేషన్ అయినా మా చెల్లే చేయాలి. ఆల్రెడీ నాన్నగారు చెల్లికి టైం లేదని చెప్పేసి కైట్స్ కోసం అని చెప్పేసి నాన్నగారు ఆల్రెడీ ముందు రోజు నుంచి కైట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. కైట్స్ అంటే పెద్ద పెద్ద కైట్స్ కాదు, చిన్న చిన్న కైట్స్ పేపర్స్తో తయారు చేశారు. తర్వాత చెల్లి అయితే ఈ భోగి పండుగ అని చెప్పేసి అవి ఇవి అన్నీ కట్ చేసుకుని తనే రాసుకుని అన్నీ ప్రిపేర్ చేసుకునిందన్నమాట. ఈ డెకరేషన్లో నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు. ఓ పక్కనేమో మా బుజ్జిదానికి పాలించుకుంటూ, ఓ పక్కనేమో వచ్చేవాళ్ళు వచ్చేస్తారు తొందరగా పిలిచిన వాళ్ళందరూ అని చెప్పేసి నేను రెడీ అవ్వాలి, మా బుజ్జిది రెడీ అవ్వాలి. అందుకని అమ్మ చెల్లి అయితే చూసుకున్నారు. అమ్మ ఏమో ఇంకో పక్క టీ అది పెట్టేసింది. సో ఇదన్నమాట మా ఫైనల్ డెకరేషన్. ఎలా ఉంది ఒక్కసారి అయితే కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఈ భోగి పళ్ళు పోస్తున్నంత వరకు నాకైతే నా చిన్నప్పటి రోజులు అయితే బాగా గుర్తొచ్చాయి. నాకు పోసినప్పుడు కాదు, వేరే వాళ్ళకి పోసినప్పుడు పిల్లలందరినీ పిలుస్తారు కదా, సో ఆ టైంలో నేను కూడా వెళ్ళేదాన్ని. అప్పుడైతే అందులో కాయిన్స్ వేస్తారు కదా, ఆ కాయిన్స్ కానీ ఆ రేగుపళ్ళు కానీ అన్నీ ఏరుకునేవాళ్ళం మేము పిల్లలు అందరం. అవి భలే ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ రోజులన్నీ. మా బుజ్జిదానికైతే నాన్నగారు వాళ్ళు వేశారు. ఫస్ట్ అయితే మేము వేసాము, తర్వాత నాన్నగారు వాళ్ళు వేశారు. మా వదిన వాళ్ళు, మా పైన ఆంటీ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2-3 మెంబర్స్, 3 ఫ్యామిలీస్ అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళతోనే మాకు సరిపెట్టేసుకున్నాం అనమాట. పిల్లలు ఉంటే చాలా సందడిగా ఉంటుంది. ఇంకా అదంతా అయిపోయాక
అన్నీ తీసేసి ఇంకా నేను మా అమ్మ మా చెల్లి ఇలా కూర్చుని చెరుకు అయితే తింటున్నాము. ఇంకేం మాట్లాడుకోవాలో అర్థం కాక ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఈ పిచ్చి పిచ్చి అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం నేను మా అమ్మ మా చెల్లి. మధ్యలో మా చెల్లి ఎక్కువ ఇన్వాల్వ్ కాదు, నేను మా అమ్మ మాట్లాడుకుంటే మా చెల్లి మాత్రం బాగా నవ్వుతుంది. ఎందుకంటే అది పెద్ద మాట్లాడదు, నేనే ఎక్కువ మాట్లాడతాను. ఇంతకీ మా బుజ్జిది ఎక్కడ పోయింది అనుకుంటున్నారా? మా బుజ్జి పాప బజ్జి ఉంది, అందుకని మేము ఇంత ప్రశాంతంగా ఉండి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. తర్వాత అయితే నేను మా ఆయన కూడా వేసేసాం కదా, చెప్పాను కదా ముందే. మా బుజ్జిది అస్సలు అంటే అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అది ఎంత ముద్దుగా ఒక్కతే కూర్చుంది. మేము ముందు భయపడ్డాము, భోగిపళ్ళు వేసే ముందు చాలా పేచి పెట్టేసింది అది. ఇంకా అది కూర్చుంటుందో లేదో, వేయించుకుంటుందో లేదో అని చెప్పేసి చాలా భయపడ్డాము. కానీ ఒక్కతే కూర్చుంది. నేనైతే నా ఒళ్ళో కూర్చోపెట్టుకుందాం అనుకున్నాను, కానీ అదేంటో బాగానే కూర్చున్నది. మేము వేసేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయేంత వరకు అది అలాగే కామ్గా ఎంతో బుద్ధిమంతురాల్లా కూర్చుంది, అస్సలు సతాయించలేదు బుద్ధి. ఇది మాకు ఫస్ట్ టైం కదా వేయడము, ఎలా వేయాలో అర్థం కాలేదు. సో దిష్టి తీసేసి వేయాలి అని చెప్పేసి అన్నారు, అందుకని చిన్ను అయితే తీసేసాడు అనమాట. తర్వాత మా వదిన వాళ్ళతో కూడా వేయించేసాము, వాళ్ళు కూడా వేసేసారు. ఇంకా అంతా అయిపోయాక తాంబూలాలు అయితే ఇచ్చేసాను ముగ్గురికి. పండగలు అంటేనే డబ్బులతో కూడింది కదా, అయితే ఈ రేగుపళ్ళు బయట కొనాలి అనుకుంటే ఆ రోజు కానీ ముందు రోజు కానీ ఎంత చెప్పాడు తెలుసా? పావు కిలో 80 రూపాయలంట. ఉత్తప్పుడేమో పావు కిలో 10 రూపాయలు 20 రూపాయలకి అమ్మేవాళ్ళు. ఈ పండగ రోజు అంటే భోగి రోజు అని చెప్పేసి వాళ్ళు 80 రూపాయలకి అమ్మారు. అమ్మ ఆల్రెడీ ముందే తీసుకొచ్చి పెట్టేసింది, ఇంకా ఎక్స్ట్రా అయినా తీసుకోలేమో అని చెప్పేసి అనుకున్నాము. మా భోగి అయితే అలా అయిపోయింది. తర్వాత రోజు సంక్రాంతి. సంక్రాంతి రోజు అయితే నేను మా ఇంటికి వెళ్ళాము, అంటే మా ఇంట్లో ఎవరు లేరు ఆ టైంలో. సో అందుకని అక్కడికి వెళ్ళి మేము ముగ్గులు అయితే పెట్టేసాము. నేను కాదు, మా చెల్లి పెట్టింది. నేనైతే ఇల్లంతా సర్దేసుకున్నాను. అది అయిపోయాక మా ఇంటికి వచ్చేసేటప్పటికి మా అమ్మ అయితే వేడివేడిగా పులిహార, పరమాన్నం, గారెలు. మా రొటీన్ ఎప్పుడు ఇవే ఉంటుంది, పండగలు అంటే ఇవే ఉంటాయండి. సో సంక్రాంతి రోజు అయితే మేము ఇలా రెడీ అయ్యాము. ఇంకా కనుమ రోజు అయితే అమ్మ జంతికలు అయితే ప్రిపేర్ చేసేసింది. సో చూసారు కదా, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ మీరు ఎలా జరుపుకున్నారు మీ పండుగ? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.